మీకు తెలుసా ఈ విషయం? చైనా ఆర్టిఫిషియల్ సన్ ను క్రియేట్ చేసిందని. ఆ సన్ పర్ డే ఎంత ఎనర్జీ జనరేట్ చేస్తుందని మీకు తెలుసా? ఈ ఎనర్జీని ఎలా యూస్ చేసుకుంటున్నారు? ఎందుకు ఇంత మొత్తం ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేస్తున్నారు? ఈ ఎనర్జీని చైనా ఆర్టిఫిషియల్ సన్ ను రీచ్ అయింది. 100 మిలియన్స్ డిగ్రీస్ లో ఇది మండుతూ ఉంటుంది. ఇది రికార్డ్ బ్రేక్ చేసేసింది. 1000 సెకండ్స్ 10 మిలియన్స్ ఎనర్జీని ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. దీని వల్ల వాళ్ళకు చాలా యూసేజ్ అన్నమాట. దీని ఎనర్జీని వాళ్ళు యూస్ చేసుకొని ఈ అన్నిటికీ పవర్ కు అలా యూస్ చేసుకొని వాడుకుంటూ వస్తున్నారు. దీని వల్ల ఈ ఆర్టిఫిషియల్ సన్ లో ఒక రియాక్టర్ ని యూస్ చేస్తూ ఉన్నారు. ఆ రియాక్టర్ ఆఫ్ ఈస్ట్ అని దాన్ని నామకరణం చేశారు. టెంపరేచర్స్ వచ్చేసి సన్ కన్నా 10,000 ఇంతలు ఎక్కువగా జనరేట్ చేయడం, ఈ గ్యాస్ ద్వారా ఎనర్జీని జనరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి మ్యాగ్నెటిక్ బేస్ కింద వర్క్ అవుతూ ఉంటుంది. 2 మ్యాగ్నెటిక్ ప్యారలల్ మ్యాగ్నెటిక్ పెట్టి ఫ్యూజన్ పద్ధతిని యూస్ చేసి చైనాలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల వాళ్ళు ప్రీవియస్ గా 400 రెట్లు మాత్రమే వాళ్ళు ఏదైతే సన్ కన్నా మోర్ గా చేయగలిగారు. ఇప్పుడు 1000 టైమ్స్ సన్ కన్నా ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళు యూసేజ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.